అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం పంచతంత్రం నుండి కాకులు, గుడ్లగూబలు అనే కథను వినేద్దాం. అనగనగనగా మహిళారోప్యం అనే ఒక పట్టణం ఉంటుంది. ఆ ఊరి బయట ఒకే పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. కొమ్మలు, రెమ్మలు పెరిగి ఊడలు దిగి ఆ మర్రి చెట్టు చూడముచ్చటగా బలంగా ఉంటుంది. ఆ మర్రి చెట్టుపై ఎన్నో కాకులు నివసిస్తూ ఉంటాయి. ఆ కాకులను పాలించే రాజు మేఘవర్ణుడు. ఆ మర్రి చెట్టుకి సమీపంలో ఒక కొండ కింద ఒక గుహ ఉంటుంది. ఆ గుహలో ఎన్నో గుడ్లగూబలు ఉంటాయన్నమాట. ఆ గుడ్లగూబలను పరిపాలించే రాజు పేరు అరిమర్దనుడు. చీకటి పడగానే ఆ మర్రి చెట్టుపై ఉన్న కాకుల్ని పొడిచి చంపేసేవాడు ఈ గుడ్లగూబల రాజు. ఇలా కాకులన్నీ చనిపోతూ ఉంటాయన్నమాట. కాకులు తమ బాధను తమ రాజైన మేఘవర్ణుడి దగ్గర చెప్పుకుంటాయి. కాకుల రాజు తన మంత్రులందరినీ పిలిపించి ఇలా అంటాడు: రాత్రుళ్ళు మనకేమో చూపు కనిపించదు. ఆ గుడ్లగూబల రాజుకు చక్కగా రాత్రిపూటే చూపు కనిపిస్తుంది. దాంతో అది మన కాకుల్ని చంపేస్తూ ఉంది. దాని పీడ విరగడవడానికి ఏదైనా ఉపాయం చెప్పండి అంటుంది. కాకుల రాజైన మేఘవర్ణుడికి ఈ కింది మంత్రులు ఉన్నారు. వారు ఉజ్జీవనుడు, సంజీవి, అనుజీవి, ప్రజావి, చిరంజీవి, స్థిరజీవి. గుడ్లగూబల రాజైన అరివర్ణుడికి రక్తాక్షుడు, ప్రాకారకర్ణుడు అనే మంత్రులు ఉంటారన్నమాట. కాకుల మంత్రి అయిన స్థిరజీవి తన శత్రువులతో స్నేహం చేసి శత్రువుని నాశనం చేస్తానని చెప్తుంది. కాకులన్నీ ఆశ్చర్యపోతాయి. కాకుల రాజు అందుకు అంగీకరిస్తాడు. తర్వాత రోజు స్థిరజీవి అనే కాకి కొండ కింద ఉన్న గుహ వద్దకు వెళ్తుంది. గుడ్లగూబల రాజు కాకిని బంధిస్తాడనమాట. చంపబోతాడు. అప్పుడు స్థిరజీవి ఇలా అంటుంది: పాడు జన్మ పొందాను, నాకు ఈ కాకి జన్మ ఇష్టం లేదు. వచ్చే జన్మలోనైనా మీలా గుడ్లగూబలా జన్మించాలని ఉంది అని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని చెప్పి అంటుంది. గుడ్లగూబల రాజైన అరిమర్దనుడు తన మంత్రులైన రక్తాక్షుణ్ణి, ప్రాకారకర్ణుణ్ణి సలహా అడుగుతారు. ఈ కాకిని నమ్మాలా వద్దా అని. శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు కాబట్టి నమ్మవచ్చు అన్నాడు ప్రాకారకర్ణుడు. నమ్మద్దు అన్నాడు రక్తాక్షుడు. చివరికి గుడ్లగూబ రాజు ప్రాకారకర్ణుడి మాటలు నమ్మి కాకితో స్నేహం చేస్తాడనమాట. కాకి ఎంతో నమ్మకంగా గుడ్లగూబలతో స్నేహం చేస్తుంది. వాళ్ళ నమ్మకాన్ని పొందుతుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఉదయం పగలు కళ్ళు కనిపించవు కాబట్టి గుడ్లగూబలు గుహలోపల పడుకొని ఉంటాయి. స్థిరజీవి అనే ఈ కాకి మెల్లగా గూడు కట్టుకోవడం కోసం అన్నట్టు ఎండుపళ్ళను తెచ్చి ఆ గుహ ముందు ఎవరూ చూడకుండా గోడలాగా కట్టివేసింది. స్థిరజీవి వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని కాకుల రాజైన మేఘవర్ణుడికి చెప్తుంది. శత్రువుని తుదముట్టించడానికి ఇదే సరైన సమయమని సూచిస్తుంది. కాకుల రాజైన మేఘవర్ణుడు కొరివి పట్టుకుని పోయి గుహ ముందున్న కట్టెపుల్ల గుట్టలోనికి వేశాడు. భగభగమని మండిపోతుంది. ఈ దెబ్బతో గుహలోని గుడ్లగూబలన్నీ చనిపోతాయి. కాకుల రాజు తన మంత్రి అయిన స్థిరజీవిని ఎంతో మెచ్చుకున్నాడు. ఇలా శత్రువులను నమ్మించి వారిలో ఒకరిగా కలిసిపోయి వారిని మట్టు పెట్టడం ఒక యుద్ధ నీతి, ఒక యుద్ధ తంత్రం అన్నమాట. కథ కంచికి మనమింటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.